గదిలో కుమ్మరవాండ్లపల్లిలో మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో మంటలు రావడం, వెంటనే దాన్ని అదుపులో తీసుకురావడానికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని ఆర్పే ప్రయత్నంలో నలుగురు మృతి చెందారు. అయితే ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముఖ్యంగా ఆ విషయమై మన జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా వచ్చి వెంటనే దానికి సంబంధించిన క్లూస్ మొదలైనవన్నిటిని కూడా తీసుకొని విచారణను స్టార్ట్ చేశారు. దాంట్లో దోషులు ఎవరైనా ఉంటే వాటిని డెఫినెట్గా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని పడతాయి. అయితే ఈ ముఖ్యంగా ఈ మృతులు నలుగురు మృతి చెందారు. ఇంచుమించుగా 2 ఇల్లులు పూర్తిగా దెబ్బతిన్నాయి అండ్ 4 ఇల్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అండ్ ఒక 24 మంది దాకా హాస్పిటలైజ్ అయ్యారు. అందులో 17 మంది హాస్పిటల్ ఉన్నారు. మిగతా 7 కూడా వెంటనే డిశ్చార్జ్ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఇవాళ డిశ్చార్జ్ అయిపోతారు. ఒక వ్యక్తికి హెడ్ ఇంజరీ జరిగి అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం వైద్యం చేస్తున్నారు. ఆయన కూడా ఎంఆర్ఐ స్కానింగ్లో అంతా నార్మల్గానే ఉంది. బట్ సెమీ కాన్షియస్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది పూర్తిగా కోలుకునేంత వరకు. అయితే గవర్నమెంట్ వారు ఈ చనిపోయినటువంటి నలుగురు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకి ఒక కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం అయినది. అండ్ ఇల్లులు పూర్తిగా దెబ్బతిన్న వారికి కూడా ప్రభుత్వము ఏదైనా స్కీమ్లో మనం వారికి ఇల్లులు కూడా మంజూరు చేసి శాంక్షన్ చేయడం జరుగుతుంది.